హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ। మరి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆన్లైన్లో ఉన్నటువంటి యాప్ ద్వారా హిందీకి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలను తెలియజేస్తూ మరి ఈ వీడియోలో ప్రధానంగా మనం తెలంగాణ సెట్కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను। మరి ఈ సెట్ తెలంగాణ సెట్ అనేటటువంటి ఎగ్జామ్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఇది మనం క్వాలిఫై అయితే ఏంటి ప్రయోజనం అంటే తెలంగాణలో రాబోయేటటువంటి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులకి అదే విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ లాగా ఈ సెట్ని కండక్ట్ చేయడం జరుగుతుందండి। ఏ విధంగా అయితే డిఎస్సికి గురుకులాకి టెట్ అవసరమో అదే విధంగా డిఎల్కి మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి ఈ సెట్ అంతే అవసరం అండి। మరి జేఎల్ పోస్టులకి ఈ సెట్ అవసరం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి। జూనియర్ లెక్చరర్ పోస్టులకి ఈ సెట్ అవసరం లేదు, కేవలం డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా అవ్వాలనుకున్నా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అవ్వాలనుకున్నా ఈ సెట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది। మరి దీనికి ఎలిజిబిలిటీ ఏమిటి, మరి ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా, ఏజ్ లిమిట్ ఎంత, ఎన్ని పేపర్లు ఉంటాయి, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత రావాలి అనేటటువంటి వివరాలు, సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటుంది, సో మరి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను। సో మరి ఆల్రెడీ మనకి www.telanganaset.org అనేటటువంటి వెబ్సైట్లో ఈ యొక్క నోటిఫికేషన్ 12 పేజీల నోటిఫికేషన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి। కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। మరి గతంలో 2019 తర్వాత 3 ఇయర్స్ తర్వాత వెలువడినటువంటి నోటిఫికేషన్ కాబట్టి దాదాపుగా చాలా మంది రాసేటటువంటి అవకాశం ఉంది, ఏపీ వాళ్ళు కూడా రాసే అవకాశం ఉంది। సో అదే విధంగా తెలంగాణ వాళ్ళు రాస్తారు, ఏపీ వాళ్ళు రాస్తారు, అందుకే సెంటర్స్ కూడా ఏపీలో కూడా ఇవ్వడం జరిగింది। ఇది కంప్లీట్ గా ఆన్లైన్ లో జరపబోతూ ఉన్నారండి। సో మరి దీనికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం। సో మరి సెట్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయబడింది, 23వ తేదీ విడుదల చేశారండి। మరి ఎప్పటి నుండి ఆన్లైన్లో అప్లికేషన్స్, సో 30వ తేదీ నుండి, డిసెంబర్ 30వ తేదీ నుండి ఆన్లైన్లో అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతూ ఉందండి। సో ఎప్పటి వరకు అంటే కనుక జనవరి 20వ తేదీ వరకు మనం అప్లై చేసుకోవచ్చు। మరి ఎక్కడైతే ఎవరైతే జనవరి 20వ తేదీ లోపల అప్లై చేయలేదో వారికి తర్వాత 25వ తేదీ వరకు 1500 రూపాయల ఫైన్తో, 31వ తేదీ వరకు 2000 రూపాయల ఫైన్తో, మరి అదేవిధంగా ఫిబ్రవరి 5 వరకు 3000 రూపాయల ఫైన్తో మీరు సో అప్లై చేసుకోవచ్చండి। మరి అదే విధంగా ఎడిట్ ఆప్షన్, సో ఫిబ్రవరి 6, 7 తేదీల్లో ఎడిట్ ఆప్షన్ మనకి అందుబాటులోకి రావడం జరుగుతుందండి। అయితే సెంటర్స్ని మాత్రం ఎడిట్ చేయలేం, కేవలం మన ఇన్ఫర్మేషన్, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో ఇవి ఎడిట్ చేయొచ్చు కానీ సెంటర్స్ అలాట్మెంట్ని మాత్రం ఎడిట్ చేయలేం। మరి అదే విధంగా డౌన్లోడ్ హాల్ టికెట్, ఫిబ్రవరి లాస్ట్ వీక్లో మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతాయండి। సో మరి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, మనకి పర్టికులర్ డేట్స్ అంటే ఇవ్వలేదండి। సో మరి ఎగ్జామ్స్ మార్చ్ 2023 ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ కండక్ట్ చేసే అవకాశం ఉంది। అంటే కరెక్ట్గా 3 మంత్స్ టైం, 3 నెలల టైం। సో మ్యాక్సిమం మార్చ్ లాస్ట్ వీక్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందండి, 3 నెలల టైం ఉందండి। మరి మన సెట్ క్వాలిఫై కావాలంటే కేవలం 20 రోజులు చదివితే చాలు క్వాలిఫై అవ్వచ్చు, 20 రోజులు, అంతకు మించి ఎక్కువ అవసరమే లేదండి। గతంలో ఏపీలో ఈ సెట్ కండక్ట్ చేసినప్పుడు మొత్తం 122 మంది క్వాలిఫై అయితే 89 మంది మన యాప్లో జాయిన్ అయినటువంటి వాళ్ళే సెలెక్ట్ అయ్యారు। వారందరూ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో మ్యాక్సిమం అక్కడ ఉన్నటువంటి పోస్టుల ద్వారా ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేయబడినటువంటి పిహెచ్డి ప్రోగ్రామ్కి కూడా అటెండ్ అయి ఉన్నారు। అందరూ కూడా మన యాప్లో జాయిన్ అయినటువంటి జాయినర్సేనండి। సో మరి ఇంకా కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తానండి। మరి సో దాదాపుగా 29 సబ్జెక్టులలో ఈ సెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది। పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1 అనేది అందరికీ కామన్గా ఉంటుందండి। సో పేపర్ 2 అనేటటువంటిది మాత్రం ఏ సబ్జెక్ట్ వాళ్ళకి సంబంధించి ఆ సబ్జెక్ట్ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది। మరి అంతా కూడా సిబిటి మోడ్లో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్లోనే ఎగ్జామ్ జరుగుతుందండి। మరి కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా ఆంధ్రాలో కూడా కొన్ని సెంటర్స్ ఇవ్వడం జరిగింది, అవి తిరుపతి, వైజాగ్,
విజయవాడ మరియు కర్నూలులో కూడా సెంటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి సో అదే తెలంగాణలో అయితే రీజనల్ సెంటర్స్ ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి అండి. ఇవి కాక ఎక్స్టర్నల్ సెంటర్స్ రూపంలో విజయవాడ, కర్నూలు, తిరుపతి, వైజాగ్ ఇవ్వడం జరిగింది. మరి సో ఎన్ని పేపర్స్, బోత్ పేపర్స్, 2 పేపర్లు ఇవ్వడం జరుగుతుందండి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్. మరి 2 పేపర్లలో విడివిడిగా క్వాలిఫై కావాలి, విడివిడిగా క్వాలిఫై కావాలి. అంతేకాకుండా ఈ క్వాలిఫై అయినటువంటి వాళ్ళలో టాప్ 6 నుండి 8% వరకు సెలెక్ట్ చేస్తాడండి. ఆ సెలెక్షన్ లో మనం ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్ ఇంకా ఈ తెలంగాణ సెట్కి సంబంధించి ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రమే మనం ఏదైనా క్వరీస్ కానీ సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ని కానీ తీసుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి ఎవరు ఎలిజిబిలిటీ, సో కండిషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఎవరు అంటే ఎంఏ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కానీ, ఎంఎస్సి కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కానీ, ఎంకామ్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కానీ, అనగా పీజీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కానీ, లేదా పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయినా, బాగా గుర్తుపెట్టుకోండి, పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయినా సరే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి ఉన్నా సరే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ తర్వాత అయితే ఇక్కడ చూడండి 55 మార్క్స్ రావాలి ఓసీ వారికి. మిగతా వారికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి 50% ఉంటే చాలు. ఓకేనండి. సో ఓసీ వారికి అయితే 55%, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకైతే 50% ఉండాలి. నెక్స్ట్ తర్వాత ఇంకా కూడా చూసినట్లయితే ఓకే, మరి దీని ద్వారా ఏం ఉపయోగం అని అంటూ ఉంటారండి. సో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా మనం ఆ డిఎల్ ఎగ్జామ్ రాయాలన్నా, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్ రాయాలన్నా ఈ సెట్ కంపల్సరీ. ఈ సెట్ లేకపోతే అప్పుడు పిహెచ్డి అన్న కంప్లీట్ అయి ఉండాలి. అనగా ఈ సెట్ ఈక్వల్ టు పిహెచ్డి. మీరు పిహెచ్డి చదివినా ఒకటే, లేదా సెట్ క్వాలిఫై అయినా ఒకటే అన్నట్లుగా ఉంటుందండి. నెక్స్ట్ మరి దీన్ని ఇప్పుడు ఈ సెట్ ని ఎవరు కండక్ట్ చేస్తూ ఉన్నారంటే సో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారండి. ఉస్మానియా యూనివర్సిటీకి అప్పచెప్పడం జరిగింది. మరి ఏజ్ లిమిట్, నో అప్పర్ ఏజ్ లిమిట్. 70 ఏళ్ళున్నా 80 ఏళ్ళున్నా మనము రాసుకోవచ్చు. పీజీ కంప్లీట్ అయ్యి ఉండాలండి, అంతే. ఏజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్, ఎంతైనా ఉండొచ్చు. 44 అని 45 అని ఇలాంటివి ఏమీ లేదు. 60 కానీ 70 కానీ 50 కానీ 80 కానీ 100 ఏళ్ళు ఉన్నా సరే బతికుంటే రాసుకోవచ్చండి. మరి ఫీజు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? ఓసీ వారికి అయితే 2000 రూపాయల ఫీజు పే చేయాలి. బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1500, ఎస్సీ, ఎస్టీ, విజువల్లీ హ్యాండిక్యాప్డ్, ట్రాన్స్జెండర్స్ అయితే 1000 రూపీస్ అండి. సో ఈడబ్ల్యూఎస్ కోటా ఉన్నా సరే వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. మొట్టమొదటిసారి ఈడబ్ల్యూఎస్ తోనే అప్లై చేసుకోండి, ఈజీగా క్వాలిఫై అయిపోతారు. నెక్స్ట్ మరి ఇంకా కూడా మనం తదితర వివరాలు మనం చూసినట్లయితే ఎస్, మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? 2 పేపర్లు ఉంటాయండి, పేపర్ 1, పేపర్ 2 అనేటటువంటిది. మరి పేపర్ 1 అంతా జనరల్ స్టడీస్ ఉంటుందండి. దీన్ని టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్ అనేటటువంటి పేరుతో, టీచింగ్ యాప్టిట్యూడ్ మరియు రీసెర్చ్ యాప్టిట్యూడ్ అనేటటువంటి పేరుతో ఇవ్వడం జరుగుతుంది. 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులకి అండి. ఓకే, 200 మార్కులకి. ఓకే, సో 50 క్వశ్చన్స్ ఉన్నాయండి, 100 మార్కులు. 50 క్వశ్చన్స్ 100 మార్కులు అంటే ఒక ప్రశ్నకి 2 మార్కులు కేటాయించబడ్డాయి. పేపర్ 2లో 100 ప్రశ్నలు ఉంటాయి, 200 మార్కులు కేటాయించబడ్డాయండి. సో పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా ఒక ప్రశ్నకి 2 మార్కులు. నెగటివ్ స్కోరింగ్ లేదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెగటివ్ స్కోరింగ్ లేదు, అన్ని కూడా ఎంసీక్యూ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయండి. నెక్స్ట్ అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. సో అయితే ఆఫ్లైన్ లో కండక్ట్ చేయడం లేదండి, ఓన్లీ ఆన్లైన్ లోనే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఓకేనా, ఈసారి సెట్ ని ఆన్లైన్ లోనే కండక్ట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అయితే వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి, లేదంటే సెంటర్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయి మళ్ళీ తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి వచ్చి రాయాల్సి ఉంటుంది. అదే విధంగా ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి వెళ్ళి రాయాల్సి ఉంటుంది లేట్ అయితే. నెక్స్ట్ మరి అదే విధంగా మరి ప్రొసీజర్ అండ్ క్రైటీరియా ఫర్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్. సో ఇదంతా కూడా చూడండి, బీసీఏ వాళ్ళు 7% రిజర్వేషన్ ని, బీసీబీ వాళ్ళు 10%, సి వాళ్ళు 1%, డి వాళ్ళు 7%, ఈ వాళ్ళు 4%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 10%, ఎస్సీ వాళ్ళు 15%, ఎస్టీ వాళ్ళు 10%. సో మరి జనరల్ కేటగిరీ వారు అన్రిజర్వ్ వాళ్ళు 36% వేకెన్సీస్ ని కలిగి ఉంటారు. సో అంటే ఉన్నటువంటి పోస్టులలో సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో అండి.
ఓవరాల్గా 100%. మరి దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలాగ తీస్తారు అనేటటువంటి ఒక మోడల్ కూడా మనకు ఇవ్వడం జరిగిందండి. హాల్ టికెట్ అనేటటువంటివి ఎగ్జామ్కి 1 వీక్ ముందు డౌన్లోడ్ చేసుకోండి. మరి ఎలా అప్లై చేయాలి అనేటటువంటి ప్రాసెస్ కూడా మనకు ఇలాగ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మీరు చూసుకోండి. నేను ఇంపార్టెంట్ మ్యాటర్ అనేటటువంటిది నేను తెలియజేస్తాను. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ సిబిటి మోడ్లో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుందండి. సో అంతేకాకుండా ఇంకా కూడా మనం చూసుకున్నట్లయితే ఓకే ఎస్. సో మరి అప్లై చేయకోకుండా ఎవరిని అలౌ చేయడం అనేటటువంటిది జరగదు అనేటటువంటిది చెబుతూ ఉన్నారండి. సో మరి సబ్జెక్ట్ అండ్ సిలబస్, ఏ సబ్జెక్టులలో ఏ సిలబస్. మనం హిందీ అకాడమీ కాబట్టి నేను ఓన్లీ హిందీకి సంబంధించినటువంటి సో సబ్జెక్ట్ కోడ్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. హిందీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కోడ్ 12 అండి. మీరు అప్లై చేసేటప్పుడు హిందీకి సంబంధించిన సబ్జెక్ట్ కోడ్. మరి హిందీ వాళ్ళు పేపర్ 1 కూడా హిందీలోనే రాయాలి, పేపర్ 2 కూడా హిందీలోనే రాయాలి. ఇక్కడ వచ్చి పడిందండి చిక్కు. గతంలో ఏపీలో అయితే కనుక ఇంగ్లీష్ తెలుగులో కండక్ట్ చేశారు, కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీగా హిందీలోనే ఉంటుంది. మినిమం క్వాలిఫై అవ్వాలి, 35% రావాలి. 100కి 35 మార్కులు పేపర్ 1లో రావాల్సిందే. సో ఇక్కడ కూడా 200 మార్కుల కంటే 70 మార్కులు ఖచ్చితంగా రావాల్సిందే. ఓకేనా? మన హిందీ అంటే మనం ఎలాగైనా చేయగలుగుతాం. సో ఇది దీనికోసం యూజీసీ నెట్కు వాడేటటువంటి పేపర్ 1 పుస్తకాలు తెప్పించుకోండి, చదవండి. మీకు ఆన్లైన్లో అమెజాన్లో ఉంటాయి, ఫ్లిప్కార్ట్లో ఉంటాయి, లేదా మన యాప్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకు నేనే లింకులు షేర్ చేస్తానండి. ఆ పుస్తకం చదివితే ఖచ్చితంగా ఈ 35% మార్కులు ఈజీగా సాధించగలుగుతారు. ఓకేనండి? సో మరి హిందీ సెట్ రాయబోయే వారికి పేపర్ 1 హిందీలోనే ఉంటుంది, పేపర్ 2 కూడా హిందీలోనే ఉంటుంది. ఓకేనండి? నెక్స్ట్, సో మరి దాదాపుగా ఈ 29 సబ్జెక్టులలో ఈసారి సో సెట్ని కండక్ట్ చేస్తూ ఉన్నారండి. మరి సిలబస్ ఏముంటుంది అనేటటువంటిది కూడా మనం ఒక్కసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సిలబస్ ఏముంటుంది? మన పేపర్ 2 సిలబస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, పేపర్ 1 సిలబస్ని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? సో పేపర్ 2 సిలబస్ మన హిందీకి సంబంధించినటువంటి పేపర్ 2 సిలబస్ మొత్తం. సో చూడండి, విషయ్ యూనిట్ 1 హిందీ భాష और उसका विकास, ఈ టాపిక్లన్నీ ఉంటాయండి. సో ఇందులో వైదిక సంస్కృత్, లౌకిక సంస్కృత్, పాలి, ప్రాకృత, అపభ్రంశ్, సో వీటన్నిటికి సంబంధించినటువంటి మ్యాటర్ ఉంటుంది. మరి యూనిట్ నెంబర్ 2 హిందీ సాహిత్యక ఇతిహాస్ ఉంటుందండి. ఇందులో హిందీ సాహిత్యక ఇతిహాస్, దర్శన్, లేఖన్, పరంపర, ఆదికాల్, భక్తికాల్, రీతికాల్, ఆధునికాల్ వరకు ఉంటుంది. సో మరి అదే విధంగా యూనిట్ నెంబర్ 3, ఈ యూనిట్ నెంబర్ 2లోనే గద్య విధాయే, ఉపన్యాస్, కహానీ, నాటక్, నిబంధ, ఆలోచన ఇవన్నీ కూడా ఉంటాయండి. అదే విధంగా ఇకాయి నెంబర్ 3 యూనిట్ నెంబర్ 3 సాహిత్య శాస్త్ర అనే పేరుతో కావ్య శాస్త్రం అడగడం జరుగుతుందండి. ఇందులో భారతీయ కావ్య శాస్త్రంతో పాటు పాశ్చాత్య కావ్య శాస్త్రం కూడా ఉంటుందండి. అన్నీ కూడా మనం ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. ఇక యూనిట్ నెంబర్ 4లో వైచారిక్ పృష్ఠభూమి అనేటటువంటి పేరుతో రకరకాల వ్యక్తుల యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క వాదాలు, దర్శన్ గురించి మనకి బిట్లు అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఇకాయి నెంబర్ 4లో 5లో హిందీ కవిత, ఈ కవితకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మరి ఎవరైతే మన యాప్లో పర్చేజ్ చేస్తారో వాళ్ళకి కంప్లీట్ సిలబస్ని, పేపర్ 2కి సంబంధించిన సిలబస్ని మనము పంపించడం జరుగుతుందండి. ఈ రకంగా 4 పుస్తకాలు మీకు ఫ్రీగానే, సో యాప్లో పర్చేజ్ చేసినటువంటి వాళ్ళకి ఈ పుస్తకాలు ఫ్రీగానే పంపించడం జరుగుతుంది. పేపర్ 1 అయితే పంపించమండి, మీకు లింక్ మాత్రం పెడతాము. పేపర్ 2కి సంబంధించిన కంప్లీట్ మెటీరియల్ కూడా పంపించడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకోండి. ఓకేనండి? సో ఈ విధంగా మీకు ఒక్కసారి ఆ ఫోటోలో, ఆ యొక్క పుస్తకాల ఫోటో కూడా ఏ రకంగా ఉంటుందండి. సో కంప్లీట్ మెటీరియల్. ఓకేనా? ఇది జేఎల్కి, డిఎల్కి కూడా కంప్లీట్ గా ఉపయోగపడుతుంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ కి కూడా ఉపయోగపడుతుందండి. ఓకేనండి? నెక్స్ట్, ఇక తర్వాత చూసినట్లయితే మనము సిలబస్ దగ్గర ఉన్నామండి. మరి తర్వాత యూనిట్ నెంబర్ 4 ఇకాయి నెంబర్ 4 యూనిట్ నెంబర్ 4 అండి, ఉపన్యాస్కి సంబంధించింది. ఓకే, 4 కాదు, ఇది 6 అండి, ఉపన్యాస్కి సంబంధించింది. అంతా కూడా సిలబస్ ఆర్డర్లోనే క్లియర్ ప్యాటర్న్ లో ఉంటుందండి, మన మెటీరియల్ కానీ మన వీడియోస్ కానీ. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 7 హిందీ కహానీకి సంబంధించిందండి.
యూనిట్ నెంబర్ 8 హిందీ నాటక్ అండి. యూనిట్ నెంబర్ 9 అనేది హిందీ నిబంధ అండి. యూనిట్ నెంబర్ 10 అనేది ఆత్మకథ జీవని అన్య గద్య విధాయే. సో ఇవన్నీ కూడా మీరు బాగా గమనించినట్లయితే ఏ యూనిట్ కా యూనిట్ సో భాగ్ 1 అనేటటువంటి పేరుతో ఇక్కడ ఇవ్వబడినటువంటిది భాగ్ 1 అనేటటువంటి పేరుతో యూనిట్ నెంబర్ 1 యూనిట్ నెంబర్ 2 అందజేస్తూ ఉన్నాను. అదేవిధంగా భాగ్ 2లో సో యూనిట్ నెంబర్ 3 అండ్ 4 మీకు లభిస్తాయండి. అదేవిధంగా భాగ్ 3లో సో ఇక ఈ 5 యూనిట్ నెంబర్ 5 హిందీ కవిత ఇది కొంచెం పెద్దది కాబట్టి ఒకే పుస్తకంగా మీకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా యూనిట్ భాగ్ 4లో ఇకాయి నెంబర్ 6, 7, 8, 9, 10 వరకు మీకు అందజేయడం జరుగుతుందండి. సో ఈ మెటీరియల్ తీసుకున్నట్లయితే మీకు జేఎల్కి అదేవిధంగా డిఎల్కి అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి కంప్లీట్గా ఉపయోగపడుతుందండి. అయితే ఇందులో జేఎల్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అదే సెట్కి డిఎల్కి అదేవిధంగా ప్రొఫెసర్కి సంబంధించినది అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే మొన్న విడుదల చేయబడినటువంటి తెలంగాణ జేఎల్ నోటిఫికేషన్లో ఆ సిలబస్లో ఉన్న ఒక యూనిట్ మాత్రమే ఇందులో కవర్ అవుతుంది. మిగతా 4 యూనిట్లు ఇందులో కవర్ అవ్వవు. అందుకే ఏ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్ సపరేట్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనండి. సరే మేము ఇది తీసుకుంటే జేఎల్ క్వాలిఫై అవుతామా అంటే అవ్వలేరండి. సో దానికి జేఎల్ కోర్సులో జాయిన్ అవ్వాలి, జేఎల్ మెటీరియల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. సో ఇది మన యాప్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇదంతా కూడా లైన్ టు లైన్, పిన్ టు పిన్ ఉంటుందండి, ఏ మాత్రం మిస్ అవ్వదు. ఓకేనండి. సో మరిన్ని వివరాలను తెలియజేయడం కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.